చౌక్ దగ్గర ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఫ్యాప్టో ఆధ్వర్యంలో వివిధ ఉపాధ్యాయ సంఘాలు ధర్నా చేపట్టాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయినా టీచర్ల సమస్యలు పరిష్కారం కాలేదని, తక్షణం వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమానికి వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు, ప్రతినిధులు భారీగా హాజరయ్యారు. రోజు రోజుకు ఉపాధ్యాయులపై బోధనేతర బాధ్యతల బరువు పెరిగిపోతోందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఏపీ ఫ్యాక్టో ఆధ్వర్యంలో ఐక్య ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ వైఖరికి నిరసనగా పోరుబాటుకు సిద్ధమయ్యాయి. ఈ కార్యక్రమంలో భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించనున్న ఫ్యాక్టో ముందుగా ఈ నెల 10 నుంచి బోధనేతర విధులను విద్యాశక్తి పథకాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలు 24,000 కోట్లకు పేరుకుపోయాయని, వాటిని దశలవారీగా చెల్లించేందుకు కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో అనవసరపు యాప్లతో బోధనకు దూరమయ్యామని, ప్రభుత్వం మారినా యాప్ల సంఖ్య మారకపోగా రెండింతలు పెరిగి 70కి చేరాయని టీచర్లు వాపోతున్నారు. రోజులో సగం సమయం యాప్లలో వివరాలు నమోదుకే సరిపోతోందని, ఇంకా పాఠాలు ఎలా చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. కరోనా సమయంలో 1000 మంది వరకు ఉపాధ్యాయులు విధుల్లో చనిపోయారని, వారి స్థానంలో ప్రభుత్వం తక్షణం కారుణ్య నియామకాలు చేపట్టాలంటున్నారు. ఫ్యాప్టో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ముందుగానే జిల్లా స్థాయిలో మా నిరసన తెలియజేసాం. ప్రభుత్వం నుంచి స్పందన లేని కారణంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం. దీనికి ప్రధానమైన కారణం బోధనేతర పనులు బాగా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. గత గవర్నమెంట్లు ఇంప్లిమెంట్ చేసినటువంటి యాప్లన్నింటినీ కూడా యథావిధిగా కొనసాగిస్తూ దాన్ని సింగిల్ యాప్ కింద చేశారు తప్ప అన్ని యాప్లు కూడా అన్ని టైల్స్ కూడా నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుంది. పాఠశాలలో పాఠాన్ని చెప్పడానికి లేని టైం ఈరోజు ఉపాధ్యాయుడికి ఎదురైంది. ఒకవైపు యాప్లు నిర్వహిస్తూ, ఒకవైపు ఆన్లైన్ ట్రైనింగ్లు అవుతూ, ఒకవైపు మాన్యువల్ ట్రైనింగ్లు అవుతూ రకరకాలుగా ఉపాధ్యాయుడిని బోధన దూరం చేస్తున్న పరిస్థితి ఈరోజు మానసిక ఆందోళనతో చాలా ఒత్తిడికి లోనవుతున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క డిఏ కూడా విడుదల చేయలేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. విద్యార్థులకు కోడిగుడ్లు, చిక్కీలు, రాగిజావా అందించేందుకు పాఠశాలకు వస్తున్నట్లుగా ఉందన్నారు. ఈ పనులను సచివాలయంలోని ఇతర ఉద్యోగులకు అప్పగించాలని కోరుతున్నారు. ఉపాధ్యాయులకు ప్రధాన విధి బోధన మాత్రమేనని గుర్తు చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన మెమో 57ను అఖిల భారత సర్వీసు అధికారులకు అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎందుకు అమలు చేయటం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు బోధనేతర కార్యక్రమాల పట్ల ఉపాధ్యాయ లోకం విసిగిపోయింది. వాస్తవంగా పేద బిడ్డలకి చదువు చెప్పే పని కాకుండా కేవలం వాళ్ళకి మధ్యాహ్న భోజనం, కోడిగుడ్లు, చిక్కీలు అందించడం, మరి ఇది పిల్లలకు అవసరమైనా సరే ఆ పనికి మరి ఇతర ప్రభుత్వానికి కావాల్సినటువంటి సమాచారం ఇప్పుడు GST 2.0 ప్రచారం కూడా ఉపాధ్యాయులు విద్యార్థుల ద్వారా ప్రచారం చేసే పరిస్థితి ఉంది. మేము అందుకని కార్యాచరణ ప్రకటించేసాం. ఈ రోజు వేదిక మీద నుంచి 10వ తేదీ నుంచి బోధనేతర కార్యక్రమాలు ఏవి ఉపాధ్యాయులు చేయరు. కేవలం టీచర్స్ అటెండెన్స్, పిల్లల అటెండెన్స్, పిల్లలకి మధ్యాహ్న భోజనం వాళ్ళకి పెట్టే కార్యక్రమం చేస్తాం. అంతకు మించిన పనులు చేయము. విద్యాశాఖలో గిన్నిస్ బుక్ రికార్డుల కోసం ఉపాధ్యాయులను ఇబ్బందులు పెడుతున్నారని టీచర్లు చెబుతున్నారు. యోగాంధ్ర కార్యక్రమం కోసం విశాఖ జిల్లాలోని వారిని ఇబ్బంది పెట్టారన్నారు. మెగా పేటీఎంను గిన్నిస్ బుక్ రికార్డు కోసం నిర్వహించారని, విద్యాశాఖలో కూడా ఈవెంట్ల రూపంలో కార్యక్రమాలు నిర్వహిస్తే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ ను కోరుతున్నారు. మనసుతో గుర్తించి మా సమస్యను వేరుతో సహా పెగిలించి గౌరవమైన విద్యాశాఖ అధికారులు, మంచి మేధావులు ఉన్నారు, మంచి దయాజాలి కలిగిన ఎడ్యుకేషన్ మినిస్టరు, గౌరవ చాణక్య లాంటి గొప్ప ముఖ్యమంత్రి ఉన్నారు, గొప్ప ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ ప్రభుత్వం మా విషయాన్ని అధ్యయనం చేసి న్యాయబద్ధమైతేనే మాకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వండి. వైసీపీ హయాంలో టీచర్లను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీరు తాగించారని ఉపాధ్యాయ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. కూటమి వస్తే తమ కష్టాలు పోతాయని భావిస్తే ఇక్కడ కూడా యాప్ల భారం 3ఇంతలైందని వాపోతున్నాయి. ఈ నెల 10 నుంచి బోధనేతర విధులు అయిన యాప్లతో పాటు విద్యాశక్తి పథకాన్ని బహిష్కరించాలని నిర్ణయించినట్లు తేల్చి చెప్పాయి.